హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాము, హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి కామెంట్ ద్వారా అన్న మేము మా ఏరియాలో ఈ విధంగా రేట్లు నడుస్తున్నాయని కామెంట్ చేస్తున్నారంటే నేను అంటే మినిమమ్ మన కొత్త ఇల్లు కట్టుకునే ముందు మన ఇంటికి స్క్వేర్ ఫీట్స్ ద్వారా అడుగులు లెక్క అయితే అన్న మీరు 300 అంటున్నారు, మరి మాకు 255 నడుస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అన్న మాకు 350 నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మీ డౌట్ ఏంటి అంటే అన్న ఈ పని ఎక్కడైనా ఒకటే కదా, ఎందుకు అలా రేట్ ఉంటుందని చెప్పేసి మీరు అనుకోవడం జరిగింది. అసలు కొన్ని ఏరియాల్లో రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంకొకటి ఏంటంటే అన్న మేము మధ్యలో ఉండి అగ్రిమెంట్ అనేది కరెక్ట్గా మధ్యవర్తిని పెట్టుకొని కాగితాలు రాయించుకున్న తర్వాత కూడా కొంతమంది సగం కట్టిన తర్వాత మాకు గిట్టుబాటు అవ్వట్లేదని గొడవలు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు అవుతున్నాయి. మీకు మేము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే తను అడిగింది ఇచ్చినా సరే గొడవలు అవ్వడం తప్పలేదు, ఇది మామూలే అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఈ రెండు సమస్యలకి ఈ రేటు గురించి అలాగే అసలు ఈ గొడవలు ఎందుకు వస్తాయనే దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి టిప్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీరు దీని ద్వారా కొత్త ఇల్లు కట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, అసలు ఏం చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ముందుగా మనం మా ఏరియాలో మరి 255 నడుస్తుంది లేదా 350 నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఫ్రెండ్స్. మీకు తెలియదు ఏం లేదు, పల్లెటూరులో ఒక రేటు, సిటీల్లో ఒక రేటు అనేది ఉంటుంది. ఎందుకంటే విలేజ్లో మనం 500తో ఫ్యామిలీ అనేది గడిపేసాం అనుకోండి, సిటీల్లో కనీసం డైలీ 700-800తో మన ఫ్యామిలీ అనేది గడుస్తుంది. మీకు అర్థమైందా? అది ఎలా ఉంటుందంటే మనం డైలీ ఇప్పుడు మనకి పల్లెటూరు నుంచే మన బియ్యం కూరగాయలు కూడా ట్రావెల్ అయ్యే ట్రాన్స్పోర్ట్ దిగుమతి ఖర్చులతో సిటీ వెళ్ళాక బోల్డ్ రేట్ ఉంటాయి. మనం అక్కడే ఉండి అక్కడే పెరిగి అక్కడే వర్క్ చేస్తే అక్కడ రేట్ అనేది సపోజ్ మనకి ఇక్కడ 500తో జీవనం అయిపోతే అక్కడ 700-800 అనేది ఇంట్లో ఖర్చు అవ్వచ్చు. ఆ విధంగా ఆ ఏరియాని బట్టి ఆ రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇక్కడ 500 ఒకటే, అక్కడ 800 ఒకటే అనమాట. ఎందుకంటే మనం డైలీ మన ఖర్చులు తప్పే కావు, ఆ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. అందుకనే దీన్ని బట్టి మనకి రేట్లు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీల్లో అప్పుడు హైదరాబాద్ ఉంది మనది, ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకోండి, ఇక్కడ మనకి డైలీ 700-800 ఒక మేస్త్రికి లేబర్ వర్క్ చేసే మేస్త్రికి 800 ఇక్కడ ఉంది అనుకోండి, సిటీలో 1100-1200 ఉండొచ్చు ఉంటుంది. ఆ విధంగా మనం అది సరిలే అని చెప్పేసి అక్కడ రేట్ నడుస్తుంది కదా అని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా మనకు అదే ఖర్చు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా మన జీవన విధానానికి అయ్యే ఖర్చును బట్టి రేట్ అనేది మనం చేసే వర్క్ బట్టి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకేంటంటే మనకి ప్రతి ఊర్లో కూడా తాపీ మేస్త్రులు యూనియన్ నెట్వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏం చేయాలి అంటే తాపీ మేస్త్రుల నెట్వర్క్లో, యూనియన్ నెట్వర్క్లో అసలు రేట్ అనేది అడుగుకి ఎలా నడుస్తుంది అనేది మనం అక్కడ వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అంతకంటే తగ్గించి చేయటం వల్ల మేస్త్రికి అనేది లాస్ అయితే వస్తుంది. అందుకనే ఆ ఊర్లో యూనియన్ టాపీ మేస్త్రులు ఎవరైనా ఉంటే అసలు యూనియన్లో ఎంత నడుస్తుంది, ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు కట్టుకోవాలనుకునే ముందు ఎదుట వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏంటంటే పూర్తిగా కనుక్కోండి. మేస్త్రులు ఎదుట వాళ్ళ దగ్గర ఎలా తీసుకుంటున్నారు రేటు అనేది కనుక్కోండి వివరంగా. లేదంటే తాపీ మేస్త్రులు యూనియన్ నెట్వర్క్ ప్రెసిడెంట్ ఎవరు, అసలు నెట్వర్క్లో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళు రాసుకున్నట్టు ప్రజెంట్ ఈ 2000 ఈ ఇయర్లో ఇంత నడుస్తుందని సపోజ్ ఉంటుంది. ఆ ఇయర్ని బట్టి ఆ రేట్ని బట్టి మనం ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత మనకి మేము ఈ పత్రాలు ఇవి రాయించుకున్న తర్వాత కూడా మాకు చాలామంది ఇల్లు కట్టిన తర్వాత సగం కంప్లీట్ చేసిన తర్వాత మా గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పేసి గొడవ పంచాయతీలు అవుతున్నాయి. ఇక మేమంతా చెప్పినా వాడు చెప్పిందే పై చేస్తుంది కానీ మేము చెప్పింది వినట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి మనం ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు యూనియన్ నెట్వర్క్లో మనం అసలు రేట్ ఎంత నడుస్తుంది, ఇంకోటి ఏంటంటే మేస్త్రి అనేవాడు పర్ఫెక్ట్గా ఈ లోకల్లో ఇల్లు మంచిగా కడుతున్నాడా లేదా, అలాగే ఇప్పుడు మనకి పక్కన కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అని ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ముందే ఇల్లు కట్టుకునే ముందే ఒక మనిషి, ఒక పెద్ద మనిషి అని ఉంటారు కదా మీ ఏరియాలో, ప్రెసిడెంట్ అనో వార్డ్ మెంబర్స్ అని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అటువంటి మనిషిని మూడో వ్యక్తిని మధ్యలో పెట్టుకొని నేను ఈ రేటుకి ఇల్లు కడుతున్నానని మేస్త్రితో మీరు అగ్రిమెంట్ అనేది చేయించుకోవాలి. మేము ఈ రేట్ ఇస్తున్నాం అనేది పర్ఫెక్ట్గా చేయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సగం కట్టిన తర్వాత ఎందుకు పూర్తి అవ్వట్లేదు అంటాడు అంటే మేస్త్రి ఎప్పుడైనా మీరు తను ఈరోజు మొదలుపెట్టాడు అనుకోండి, ఈరోజు మొదలుపెట్టిన దగ్గర నుంచి
మీరు తనకి మెటీరియల్ అనేది ప్రతి మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉండాలి. తనకి మెటీరియల్ ఏది లోటు లేకుండా ఇస్తే తను కంప్లీట్ అయితే చేయగలడు. ఎందుకంటే మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, లేకపోతే 1.5 year పట్టొచ్చు. కాకపోతే మన కన్స్ట్రక్షన్ బట్టి ఆ లేట్ ఉంటుంది. మనం లేట్ చేయకుండా మెటీరియల్ ఇవ్వడం వల్ల తను పెండింగ్ లేకుండా కట్టుకుంటాడు. కాబట్టి మనం తీసుకున్న రేట్కి ఆ ఇయర్లో కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా మెటీరియల్ అంటే గొడవ ఎందుకు వస్తుందంటే పర్ఫెక్ట్గా మెటీరియల్ అనేది ఇవ్వలేదు అనుకోండి, దానికి టైంకి మీరు బేస్మెంట్ కట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత చూద్దాంలే, జస్ట్ ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు, జస్ట్ ఒక 1 year తర్వాత 6 months తర్వాత అప్పుడు కట్టించుకుంటామని చెప్పారు అనుకోండి. మనకి ఇప్పుడు సపోజ్ ఇయర్ నడిచిన రేట్లు అనేది మేస్త్రి జీతాలు అనేది ఇయర్ నడిచిన రేట్లు అనేది నెక్స్ట్ ఇయర్ అనేది పెరగవచ్చు. పెరిగిన తర్వాత తనకి మళ్ళీ పాత రేటు ఒప్పుకుంటాడు కాబట్టి మళ్ళీ రేట్లు పెరుగుతాయి. కాబట్టి తను ఏం చేస్తాడు అంటే మీ దగ్గర ఒప్పుకున్న రేటు కంటే లేట్ అయింది కాబట్టి తను మామూలుగానే మినిమం నడిచే రేటే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మేస్త్రికి అనేది లాస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీరు మెటీరియల్ అన్నీ అందించినా సరే తను నాకు లాస్ వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారంగా ఒక పెద్ద మనిషిని పెట్టి మాకు ఈ రేటు గిట్టుబాటు అయ్యింది, ఈ రేటు ప్రకారంగా రాసుకున్న తర్వాత యూనియన్లో అందరికీ గిట్టుబాటు అయినప్పుడు తనకెందుకు గిట్టుబాటు అవ్వకుండా ఉంటుంది? నువ్వు కాకపోతే చాలామంది ఉన్నారు యూనియన్లో పెట్టిన రేటు, నేను అదే రేటు ఇచ్చాను నీకు తగ్గించలేదు, నీకెందుకు లాస్ వస్తుందని మనం నిలదీసి అడిగే అంత హక్కు మనకు ఉంటుంది. మన నుంచి ఎటువంటి రాంగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అటువంటిప్పుడు మీరు దేనికి కూడా లాస్ పోని అవసరం లేదు. లాస్ పోరు కూడా ఆ విధంగా కాగితాలు రాయించుకోండి. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకునే ముందు మీరు మీకు తెలిసిన మంచిగా కట్టే మేస్త్రి కాదా, అలాగే అసలు యూనియన్లో రేట్ ఎంత నడుస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఎంత కట్టించుకుంటున్నారు అనేది మనం కంపల్సరిగా ఆకు చేయాలి. ఎందుకంటే ఇల్లు అనేది ఎవరికైనా ఒక కళ, అది ఒక డ్రీమ్ అండి. కళ మనం ఈ రోజుల్లో ఇల్లు అనేది ఉన్న పొలాలు అమ్ముకొని ఒక ఇంటి మీద ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నాం మనం. ఈ రోజుల్లో మనకి ఎవరైనా సరే మనకి ఇంటిని బట్టే వాల్యూ అనేది ఇస్తున్నారు, ఇల్లే చూస్తున్నారు. వెనకాల ఎంత ఆస్తున్నా ఎవ్వరు చూడట్లేదు, మనకి మెయిన్ ఇల్లు ఎలా ఉంది అనేది చూస్తున్నారు. అందుకని చాలామంది ఉన్న ఆస్తులు అమ్ముకొనైనా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు అనేది ఒక డ్రీమ్గా ఉండాలి. ఆ కట్టుకునే ముందు ఒక మంచి మేస్త్రిని సెలెక్ట్ చేసుకోండి, మంచి జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు చాలా ఉంటాయి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇటువంటి వీడియో దీనికి సంబంధించి వీడియో చేశాను. మీరు వీడియోస్ పూర్తిగా చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.